మనం ఈ రోజు వరంగల్ జిల్లాలో ఉన్నాము. వరంగల్ జిల్లాలో మనతో ఉన్నది ఎవరో కాదు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సోమా లక్ష్మీ రాజ్యం గారు మనతోనే ఉన్నారు. పక్కన వారి హస్బెండ్ అయినటువంటి నరేష్ బాబు గారు ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ సోమా లక్ష్మీ రాజ్యం గారికి బ్యాక్ బోన్ గా, అంటే పొలిటికల్ గా చూసుకుంటే బ్యాక్ బోన్ గా నరేష్ బాబు గారు వెనకాల ఉండి పుష్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ సోమా లక్ష్మీ రాజ్యం గారు ఇప్పటిదాకా యాజ్ ఎ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఇప్పటిదాకా ఏం చేసిళ్ళు, ఇక్కడ కొండ సురేఖ గారి గెలుపు విషయంలో వీరి పాత్ర ఏందో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే 42nd డివిజన్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా బీవీఆర్ న్యూస్ ఛానల్ వారికి, యాజమాన్యానికి నా ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఓకే మేడం, సూటిగా పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మీరు 42nd డివిజన్లో ఉన్నారు. యాక్చువల్లీ 47 డివిజన్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు అంటే కొంత ఉండయి. ఇక అవి ఇప్పుడు రేషన్ కార్డ్ సమస్యలే కావచ్చు, వృద్ధాప్యంలో అంటే కొంతమంది పెన్షన్స్ అప్లై చేసుకొని వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి సమస్యలు చిన్న చిన్నవి ఉన్నాయండి. బాగా పెద్దగా మేజర్గా అయితే ఏం లేవు. ఓకే ఓకే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారు వరంగల్ జిల్లాకి. మీరు ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉండడం ఒక ఎత్తు, కాకపోతే ఇక్కడ మీరు మేడం గారిని గెలిపించుకున్నారు, అంటే మీ పాత్ర ఉందనే విషయం బయట కొంత ఇన్ఫర్మేషన్. కొండా సురేఖ గారి గెలుపుల్లో మీ పాత్ర ఉంది అనడంలో ఏం చెప్తారు? ఈ క్వశ్చన్కి మీ దగ్గర ఉండే ఆన్సర్ ఏంటి? నేను మేడం టికెట్ కన్ఫర్మేషన్ కాకముందు నుంచే నేను పార్టీలో జాయిన్ అయినాను. అంతకుముందే నేను సిపిఎంలో ఉన్నాను. సిపిఎం నుంచి బీఎస్పీకి వచ్చాను. బీఎస్పీ నుంచి డైరెక్ట్ని కాంగ్రెస్లోకి వచ్చాను. మేడం టికెట్ కన్ఫర్మేషన్ కాకముందు నుంచి నేను మేడం తోటి క్యాంపెయినింగ్లో తిరగడము, హార్డ్ వర్క్ చాలా వర్క్ చేశానండి. మేడం గెలుపు విషయంలో నా హస్తం కూడా ఉందండి. ఓకే, గెలుపు విషయంలో మీ హస్తం ఉందని అంటున్నారు. ఎంతమంది టీం వర్క్ మీరు చేసిళ్ళు? మేము దాదాపు మేడంకి టీం వర్క్ అంటే మహిళల అందరము ఒక 100 మంది దాకా హార్డ్ వర్క్ చేసామండి. టీం అంటే తూర్పులో ఈస్ట్ మొత్తం 24 డివిజన్స్ ఉన్నాయి కదా, 24 డివిజన్స్లో ఉన్న మహిళలందరం కూడా ప్రతిరోజు మేడం తోటి ఉండే క్యాంపెయినింగ్లో వర్క్ చేసామండి. ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ ఏమో మీరు సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్గా ఉన్నారు. అప్పుడు ఇప్పటికీ అదే యాక్టివ్ ఉన్నారా? యాక్టివ్ అన్న తగ్గిందా? లేదండి, నేను అదే యాక్టివ్గా ఉన్నాను. ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నా, ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉంటానండి నేను. మాకు ఒక టీం కూడా ఉందండి. అంటే ఈస్ట్లో 24 డివిజన్స్ ఉంటాయి. 24 డివిజన్స్లో ప్రతి ఒక్క డివిజన్కి సోషల్ మీడియా వాళ్ళు కోఆర్డినేటర్స్ ఉన్నారు. వాళ్ళందరితో ఒక టీం వైజ్గా వర్క్ చేపిస్తాను, వాళ్ళు కూడా వర్క్ చేస్తారండి. ఓకే, ఇప్పుడు కవిత గారి బెయిల్ ఇష్యూ పైన మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? ఎందుకంటే కవిత గారు కడిగిన ముత్యంలో రిజల్ట్ అనేది వస్తుంది, మీరు అందరూ చూస్తారు అనే కోణంలో కవిత గారి స్టేట్మెంట్ బయటకు వస్తూ ఉంది. మీరు కూడా ఒక మహిళగా ఏమైనా మీ స్పందన? కవిత గారు బెయిల్ మీద మాత్రమే బయటకు వచ్చారు. ఆమె ఏదో గెలిచింది, ఏదో చేసింది అని చెప్పేసి ఆమెను హైలైట్ చేస్తున్నారు కానీ కాదు. ఆమె ఒక మహిళలకు ఒక సపోర్ట్గా ఉండాల్సింది పోయి లిక్కర్ స్కామ్లో విరికి ఆమె అక్కడికి జైలు పాలయ్యింది. అవ్వడం వల్ల ఆమె మహిళలకు సపోర్ట్గా అంటే ఆమెను ఆదర్శం తీసుకోవడం కూడా వేస్ట్ అసలు. ఎందుకంటే ఆమె మహిళలకు చేసింది కూడా ఏం లేదు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అసలు ఆమె ఒక్క మహిళలతో కనీసం ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకి మీకు స్వయం ఉపాధి కోసం మీకు ఏమైనా కావాలా, మీకేం కావాలి అనేది ఒకటి కూడా ఏది చెప్పకుండా ఆమె అసలు ఆమె ఏం లేదండి. ఆమె అసలు ఒక మహిళగా చెప్పుకోవడానికి కూడా మాకే సిగ్గుచేట. అసలు ఆమె మహిళలకు కావాల్సింది ఏం చేయలేదు. ఆమె బెయిల్ మీద మాత్రమే వచ్చింది, కేసు ఇంకా కొట్టుడు పోలే, ఇంకా అది నడుస్తూనే ఉన్నది. నేనేదో గెలిచినా అని చెప్పేసి ఆమె అనుకుంటుంది కానీ ఆమె తరపున ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి వాళ్ళకి ఏం అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె గెలవలేదు అసలు. ఆమె ఒక కేసు గురించి బయటకు వచ్చింది, అంటే బెయిల్ మీద బయటకు వచ్చింది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఆమెను హైలైట్ చేయడము, ఆమె ఏదో చేసి మహిళలకు ఏమైనా చేసి ఆమె ఏమైనా బయటకు వచ్చిందా? లిక్కర్ స్కామ్లో ఇరికింది. ఆమె కొన్ని కోట్లు సంపాదించుకొని వెనకకేసుకుంది. మహిళలకు చేసింది ఏముంది? అసలు ఆమె ఏమీ చేయలేదు. అలాగే కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చినా అంటుంది. కడిగిన ముత్యం అయితే అసలు జైలుకే వెళ్ళకుండా ఉండాలి. 5.5 నెలలు ఆమె జైలు ఉండే వచ్చింది కదా, తీహార్ జైలు నుంచి. కడిగిన ముత్యం ఎలా అవుతుంది? ఆమె కాదండి. ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమె మీద కేసు ఆరోపణలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమె జైలుకి వెళ్ళింది కదా. ఓకే సార్, ఇక్కడ మేడం గారి బ్యాక్ బోన్, మేడం గారి వెనకాల ఉన్నది మొత్తం మీరే అని చెప్పేసి తెలుస్తూ ఉంది బయట. ఏం చెప్తారు? యాక్చువల్లీ మీ మేడం గారిని మీరు రాబోయే రోజుల్లో పొలిటికల్గా మీ మేడం గారిని ఎలా చూడబోతున్నారు? అంటే మీరే వెనక ఉండి పుష్ చేస్తూ ఉన్నారు కదా, మీ ఎంకరేజ్మెంట్ లేకుండా అయితే మేడం గారు వెళ్ళట్లేదు, రైట్? ఏం చెప్తారు?
సో వరంగల్ తూర్పులో పేద ప్రజలకు మా వంతు సాయం చేయాలనే ఉద్దేశం మీద సో పొలిటికల్గా అయితే అది పాసిబుల్ అవుతుంది అనేది, అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే పాసిబుల్ అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సో అదేవిధంగా అన్ని కార్యక్రమాలలో కూడా నేను ఎంకరేజ్మెంట్ చేస్తాను మా భార్యను. అన్ని కార్యక్రమాల్లో పేదలకు ఏదున్నా సహాయం చేయాలనే ఉద్దేశం, ఆ మోటోతోనే కేవలం మేము పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఇప్పుడు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో మీ మేడం గారిని మీరు బరిలోకి ఉంచబోతున్నట్టుగా కొంత టాక్, వాస్తవమా? మీరేమన్నా బరిలో ఉండబోతారా? ఏం చెప్తుంది, దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. సో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వరంగల్ తూర్పులో మంచి సర్వీస్ చేయడం జరిగింది. వరంగల్ తూర్పులో గుర్తింపు పొందింది, మంత్రి గారు కూడా గుర్తించడం జరిగింది. సో వాళ్ళు టికెట్ ఇచ్చి, కార్పొరేషన్ టికెట్ ఇస్తే తప్పకుండా మేము కూడా పోటీలో ఉంటాము. ఆ నిర్ణయం అనేది అది వాళ్ళ ఇష్టానికే వదిలేస్తున్నాం. ఓకే మేడం, హైడ్రా పైన మీ ఒపీనియన్ ఏంటిది? హైడ్రా అనేది ఇప్పుడు మన తెలంగాణలో మంచి పేరునైతే సంపాదించుకుంది. నిజంగా చిన్న నుంచి పెద్ద వరకు అందరూ హైడ్రా గురించి మాట్లాడుతూ ఉన్నారు. హైడ్రా చాలా మంచి పరిణామం జరుగుతూ ఉందని చెప్పేసి అందరి నోట వినిపిస్తూ ఉంది. మీరేం చెప్తారు? హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ముఖ్యంగా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే హైడ్రా వల్ల చాలా సమస్యలు క్లియర్ అయిపోతాయి. చెరువు కట్టు, ఇప్పుడు లోతట్టు ప్రాంతాలలో వాటర్ రావడం వల్ల చాలామంది కుటుంబాలు కూడా వర్షాకాలంలో రోడ్ల మీద, అంటే వాటర్లో మునగడము, ఇండ్లన్నీ మునగడము, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నైతే కబ్జాలు అయితే చేసిందో అవన్నీ బయటకు వచ్చేస్తాయి కదండి. ఇప్పుడు వాళ్ళ అవన్నీ ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కి అయితే కట్టుబడి ఉండాల్సిందే కదా. సో హైడ్రా అనేది చాలా మంచి పని. ఇది కాకుండా ఇంకా అంతకు మించి కూడా చేస్తారు రేవంత్ రెడ్డి గారు, నాకు నమ్మకం అయితే ఉంది. ప్రజలకు అండగా ఉంటారు కంపల్సరీ అండి. హైడ్రా అనేది మంచి గుడ్ విల్ అని నేనైతే చెప్తున్నాను. ఈ హైడ్రా కాస్త వాడ్రాగా వరంగల్కి రావాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం. మీరేం చెప్తారు? అవునండి, రావాలని మేము కూడా అనుకుంటున్నాం. ఇక్కడ ఏం కబ్జాలు జరిగినాయి? ఇక్కడ తూర్పు ఈస్ట్లో నరేందర్ ఉన్నప్పుడు, నన్నపనేని నరేందర్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా కబ్జాలు చేశారండి. అంతకుముందు మంత్రి గారు ఉన్నప్పుడు చేసిన పనులు మాత్రమే ఉండే, అప్పటి వరకే ఆగిపోయినాయి. వాటిని ఈ శిలాపలకాల మీద మేడం పేరు తీసేసి ఈయన పేరు పెట్టుకోవడం జరిగింది. మేము ఇవన్నీ క్యాంపెయినింగ్ చేసిన క్రమంలో ప్రజలందరూ మాకు మేడంతో చెప్పడం జరిగింది. సో ఆయన చాలా కబ్జా చేసేళ్ళు. కబ్జా చేయడం వల్ల కొన్ని లోతట్టు ప్రాంతాలు ఇవాటి రోజున వాటర్ వచ్చి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఆ హైడ్రా అనేది ఇక్కడ కూడా వస్తే చాలా బాగుంటుంది. ఈస్ట్ నియోజకవర్గం, ఈ తూర్పు వరంగల్ ఈస్ట్లో ఉన్న నియోజకవర్గం కూడా మంచిగా ఉంటుందండి. హైడ్రా వస్తే మాత్రము ఇక్కడ ఉన్న ప్రజల సమస్య కూడా వెళ్ళిపోతుందండి. ఓకే, ఇప్పుడు మీరు 42nd డివిజన్లో ఉన్నారు. మేడం, ఈ 42nd డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి సమస్యలతో ఉన్నారు? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అసలు సమస్యలు ఉన్నాయా లేవా? సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సమస్యలు లేకుండా ఇక్కడైతే ఉండదు. బాగా మేజర్గా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ ఏం లేవండి. చిన్నగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నా దాకా వస్తే నేను నా ద్వారా నేను శాయశక్తిలో కూడా నేను చేయడం జరుగుతుంది. నా వల్ల ఇప్పుడు నేను ఒకవేళ నా వల్ల ఏది ఉంటే చేస్తున్నా, లేకపోతే సార్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రీసెంట్గా లెలిన్ నగర్లో ఒక అబ్బాయి, అంటే మా బాబు క్లాస్మేట్, ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ తల్లి 10th క్లాస్లో చనిపోయింది, ఆ తండ్రి అంతకు ముందే చనిపోయిండు. సో ఆ అబ్బాయిని నేను రీసెంట్గా ఒక 3 days బ్యాక్ నేను సార్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. అమ్మ నాన్న లేరు సార్, అతనికి చదువుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది, ఎవరు లేరు అన్నదంటే, సో ఆ అబ్బాయికి హెల్ప్ చేస్తాను సార్ మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఒక మంచి పొజిషన్లో పెట్టేద్దామని చెప్పి సార్ చెప్పడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు 42nd డివిజన్లో మీరు ఉన్నారు కాబట్టి, మీ ఇల్లు కూడా ఇక్కడే ఉంది కాబట్టి, మేడం ఈ 42nd డివిజన్ ప్రజల కోసం మీరు ఏమైనా చేసిల్లా? పోనీ ఏమైనా చెయ్యబోతున్నారా? ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? నేను ఇక్కడ మహిళా దినోత్సవం రోజు ఇక్కడ ఉన్న మహిళలని గుర్తించడం, అంటే ఎవరు అంటే శానిటైజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను మహిళా దినోత్సవం రోజు ఒక 10 మందికి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసేంత వరకు ఎవరు చేయరండి ఇక్కడ. అందువల్ల నేను వాళ్ళని గుర్తించి వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఉన్న మహిళలకి ఒక కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం పెట్టిస్తున్నానండి సార్ ద్వారా, మేడం ద్వారా. అది కూడా సో ఆ ప్రాసెస్లో ఉందండి. ఒక 100 మందికి ఉపాధి కల్పించాం, 200 మందికి ఉపాధి కల్పిస్తుందండి. ఆ ప్రాసెస్ నడుస్తుందండి. ఆ శిక్షణ కేంద్రం పెట్టించి
మేడం వాళ్ళు ఇంకా దాన్ని ఇంకా ముందు కూడా తీసుకెళ్తారండి. ఇదొకటి చేయబోతున్నాను మహిళలకు అందరికీ కూడా. నేను హెల్త్ క్యాంపు పెట్టాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కురిసిన అకాల వర్షాల కారణాల వల్ల డెంగ్యూ అనేది జ్వరం బాగా వైరల్ అవుతుంది. సో హెల్త్ క్యాంపు పెట్టిస్తున్నాను. ఆ హెల్త్ క్యాంపులో కూడా బీపీ, షుగర్, ఈసీజీ మన ఫ్రీ మెడిసిన్ ఇది కూడా ఇస్తానండి. ఆ హెల్త్ క్యాంప్ కూడా నేను నెక్స్ట్ వీక్లో ప్లాన్ చేస్తున్నానండి. ఓకే. కుట్టు మిషన్ ప్లాన్ అనేది చాలా అద్భుతమైనది. ఎందుకంటే చాలామంది నిరుద్యోగ యువకులు ఉన్నారు కాబట్టి, మహిళలు ఉన్నారు కాబట్టి నిజంగా వాళ్ళకి చాలా బాగా ఇది యూటిలైజ్ అవుతుంది. ఇది కరెక్ట్‌గా చెప్పగలరా డేట్? ఎప్పుడు దీన్ని తీసుకురాబోతున్నారనేది? ఇది ప్రాసెస్‌లో ఉందండి. ఎందుకంటే ఇది చాలా లాంగ్ ఒక ప్రాసెస్ 1 కదా! మంత్ పడుతుందా? ఇప్పుడు వినాయక చవితి వెళ్ళిన ఓకే. తర్వాత ఒక 10 డేస్‌లో అది కంప్లీట్ అయిపోతదండి. హ్మ్. ఇక్కడ నేను ఈ శిక్షణా కేంద్రం పెట్టిస్తున్నా అంటే చాలామంది మహిళలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము ఓన్లీ శిక్షణ ఇచ్చేసి వాళ్ళను స్టాప్ చేసేసింది. హ్మ్. వాళ్ళకి ఎటువంటి ఉపాధి కూడా స్వయం ఉపాధి కల్పించలేదు. సో ఇప్పుడు మేడం వాళ్ళు అట్లా కాదు. ఎందుకంటే శిక్షణ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలి అమ్మా అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఇద్దరు. సరే మేడం అని చెప్పేసి అన్నాను. ఆ ప్రాసెస్ నడుస్తుందండి ఇప్పుడు. ఓకే. ప్లాన్ మంచిదే. కాకపోతే ఇక్కడ మహిళలకి అంటే ఓన్లీ మీ డివిజన్ మహిళలకేనా? లేదండి. వేరే డివిజన్ మహిళలకి ఆపర్చునిటీ ఉందా? ఈస్ట్‌లో 24 డివిజన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క డివిజన్స్‌లో ఉన్న మహిళలందరికీ అవకాశం ఉందండి. ఈ ఒక్క నేనున్న డివిజనే కాకుండా ప్రతి ఒక్క మహిళకి అవకాశం ఉందండి. యాహ్! ఓకే. ఒక మహిళగా వరంగల్ జిల్లా మహిళామణులకి మీరు ఇప్పుడు ఇచ్చే మెసేజ్ ఏంటిది ఈ ఇంటర్వ్యూ ద్వారా? వరంగల్ జిల్లా మహిళలందరికీ నా తరపున ఒకటే నేను ఇవ్వగలుచున్న ఏందంటే, మహిళలందరూ ప్రతి ఒక్క రంగంలో ఉన్నారండి. మన పురుషులతో సమానంగా ఉంటారు. ఏ వర్క్ చేసినా గానీ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ పాత్ర అనేది ఉంటది. మహిళల పాత్ర. సో, దేంట్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, కుటుంబంలో మహిళగా ఉన్నా, ప్రతి ఒక్క దాంట్లో ఉంటున్నారు గదండీ! అందులో ఉన్న దేంట్లో ఉన్న విమర్శలనేవి చాలా వస్తాయి. మహిళలనేవి చాలా ఎదుర్కుంటారు. వాటిని ధైర్యం చేసి ఎదుర్కోవాలి తప్ప సూసైడ్ చేసుకోవడము ఇట్లాంటివి చేయకండి దయచేసి. ఎందుకంటే ఏదన్నా ఉంటే పక్క వారికి చెప్పండి. లేకుంటే ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్‌కి చెప్పండి. కానీ ఫస్ట్ భయపడొద్దు. ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. అందుకే ఎవరు గూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మహిళలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం తెచ్చుకొని మనం ఏ విధంగా ఇప్పుడు ఏ విధంగా మనం ధైర్యం తెచ్చుకొని ఏ విధంగా సమస్యను క్లియర్ చేయాలన్న ఆలోచన బ్రాడ్‌గా ఆలోచించండి అనేసి నేను చెప్తున్నానండి. ఓకే. మహతి ఫౌండేషన్ రైట్? ఈ మహతి ఫౌండేషన్‌లో వరంగల్‌లో మొత్తం మీరే చూసుకుంటారటగా? యాక్చువల్లీ ఈ మహతి ఫౌండేషన్ ద్వారా ఎవరికి లాభం జరుగుతుంది? నెలకొకసారి జరుగుతుందా? పోనీ ఇయర్‌లీ వన్ టైమ్ ఉంటదా? అసలేం చెప్తారు? మహతి ఫౌండేషన్ ద్వారా ఇది ఒక సేవా కార్యక్రమం ఫౌండేషన్ అండి. ప్రతి ఒక్కరికండి. వీళ్ళు వాళ్ళని ఏం లేదు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకే కావచ్చు, అనాథ పిల్లలకే కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇందులో నిరుద్యోగంలో ఉన్న వాళ్ళకే కావచ్చు. ఇప్పుడు శిక్షణా కేంద్రాలు, ఇప్పుడు కంప్యూటర్ శిక్షణా కేంద్రము, కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రము, ప్రతి ఒక్కటి బ్యూటీ పార్లర్ అనేసి అన్నీ అందులో ఇది అనేం లేదు. అన్నీ ఉన్నాయండి అందులో. ఇది అంటే మేము ఇయర్లీ ఒకసారి చేయాలని కాదు. ప్రతిరోజు ప్రతి నెలలో చేస్తూనే ఉంటామండి. ఇందులో ఉన్న మహతి ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు. ఓకే. మేడం మీ డివిజన్ ప్రజలకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీ డివిజన్ ప్రజలకి? డివిజన్ ప్రజలారా మీ అందరికీ కూడా నమస్కారం. మా హస్బెండ్ ఇప్పుడు నాకు ఒక షాక్ ఇచ్చిండు. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేటర్‌గా టికెట్ వస్తే మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పి మీరు అడగడం జరిగింది. సో, నాకే ఇవ్వాలని ఏం లేదు. ఎవరికి ఇచ్చినా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి గెలిపించుకుంటాం. వారికి పూర్తి సహకారం చేస్తాము. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికైతే టికెట్ ఇస్తే వాళ్ళు మాత్రమే గెలవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఎవరికైతే ఇచ్చినా వాళ్ళు మాత్రమే గెలిపించుకుందాము. పూర్తి సహకారం నేను 100% ఇస్తాను వాళ్ళ తరపున నేను. అంటే టికెట్ మీకు కాకుండా వేరే వాళ్ళకొచ్చినా మీరు సహకారం ఇస్తారు? చేస్తానండి. 100% చేస్తాను. నాకనే కావాలని ఏం లేదు. ఓకే. మా హస్బెండ్ నాకు ఇచ్చిన షాక్ ఇది ఇప్పుడు. నేను కూడా ఎప్పుడు డిస్కషన్ చేయలే టికెట్ విషయంలో. సో, ఎవరికిచ్చినా నేను పూర్తి సహకారం, నా వంతు సహకారం నేను చేస్తానండి. 100% చేస్తాను. ఎవరికైనా ఇవ్వండి. ఓకే. సార్ ఫైనల్లీ మీరేమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా? మీ డివిజన్ ప్రజలకే కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు. ఫైనల్లీ ఏం చెప్తారు? సో ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో మనం వరంగల్ తూర్పు డివిజన్లో 24 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్ పరిధిలో అందరు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే ఈ అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి. సో నా వంతుగా ప్రజలందరూ కూడా వరంగల్ తూర్పు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మనం భవిష్యత్తులో గెలిపించుకుంటేనే మనం అభివృద్ధి చెందగలుగుతాం. అది అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. నా వంతు ఇది వాయిస్.
సో యాజ్ ఏ ఇన్ఛార్జ్గా అంటే సోషల్ మీడియా వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్గా ఫైనల్లీ మీరేం చెప్పి ముగించాలనుకుంటున్నారు? సోషల్ మీడియా వాళ్ళందరికీ టీమ్ వైజ్గా ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మన కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే ఒక ప్రింట్ మీడియానే ఎలక్ట్రానిక్ మీడియాని పెట్టుకోవచ్చు. కానీ అట్లా పెట్టుకోకుండా మన దాంట్లోనే నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నా కార్యకర్తలే నాకు సోషల్ మీడియా, వాళ్ళే నాకు బలం, వాళ్ళే నాకు అన్నీ అని అన్నారు. సో ఇందులో కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా లీడర్ కావాలనేదే ఉద్దేశం అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరం కూడా లీడర్గా ఉండాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇందులో ఎంత అంటే ఎక్కువ ఎవరి టాలెంట్ ఎంత ఉందనేది సోషల్ మీడియాలో వర్క్ చేసి చూపించుకోండి. మళ్ళీ ఈ 6 గ్యారంటీలలో ఒక 2 గ్యారంటీలు అంటే ఒకటి 2500 మహిళలకి సంబంధించింది అదొకటి ఇంకొకటి ఇందిరమ్మ పథకం దానికి సంబంధించి అది ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు మేబీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ 5 మంత్ వాళ్ళు రిలీజ్ చేస్తారండి. అది కూడా నేను సోషల్ మీడియా వాళ్ళందరికీ ఒకటే విన్నపం చేస్తున్నా, మన సోషల్ మీడియా వాళ్ళ ద్వారానే కింది స్థాయిల వరకు గ్రౌండ్ లెవెల్లో మనం పంపించే కంటెంట్ మాత్రం కింది స్థాయిల వరకు వెళ్తుంది. కాబట్టి సో అందరూ కూడా హార్ట్లీగా 100% వర్క్ చేయండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకే మేడం. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.